నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. రామకుండంలో ఉన్న తబితా బాలుల సంరక్షణ కేంద్రం, గోదావరికని మనో చైతన్య మానసిక దివ్యాంగుల వృత్తి విద్యా శిక్షణ ఉపాధి కేంద్రాలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహస్య సందర్శించారు. తబితా బాలుల సంరక్షణ కేంద్రంలోని పిల్లలతో ముచ్చటించిన కలెక్టర్ వారేం చదువుతున్నారు, పాఠశాలలో ఏకరూప దుస్తులు, పాఠ్య పుస్తకాలు అందించారా వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఏ విధంగా స్పీచ్ ఏ విధంగా అయితే మనం చేయగలుగుతాం సింగర్ అండి. ఇప్పుడు ఇది అవసరం లేదు సార్, లేదు సార్. సరేనా prove that to the society that nobody is there. I was seeking your kind help. కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలో ఈ రోజు ఊరడమ్మకు 2వ వార్షికోత్సవ సందర్భంగా ఘనంగా అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పండగ వాతావరణం ఘనంగా గ్రామంలో నెలకొంది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ పెద్దలు, అన్ని కులస్తుల ప్రజలు అమ్మవారికి సాయంత్రం దాకా ఒడి బియ్యం పోయడం జరుగుతుందని సందర్భంగా తెలిపారు. ఈరోజు ఊరడమ్మ వార్షికోత్సవం. మరి కొన్ని వేల సంవత్సరాల క్రితం స్థాపించిన ఊరడమ్మ గుడి గత 3 సంవత్సరాల క్రితం నూతనంగా నిర్మించి మరి ప్రతిష్ట చేసి మరి గ్రామం అంతా కూడా పాడి పంటలతో పశువులతో చల్లగా ఉండాలని గ్రామస్తులు అందరూ కోరుకొని నిర్మించినటువంటి దేవాలయం. దానిలో భాగంగా ఈరోజు 3వ వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతున్నది. మరి పిలువగానే అన్ని కుల సంఘాల పెద్ద మనుషులు, యువకులు,
ఉత్సాహవంతులు మరి వ్యాపారస్తులకి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు అన్ని కుల సంఘాల సభ్యులకు సంఘ అధ్యక్షులకు కార్యదర్శులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఊరడమ్మ ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారందరికీ కూడా. మరి అలాగే మరి వర్షాకాలం వచ్చింది కాబట్టి పాడి పంటలతో పశువులతో మరి చెరువు ఈ గుడి నిర్మించినప్పటి నుంచి కూడా చెరువు మత్తడి దుంకుతూ ఉన్నది కాబట్టి 25 సంవత్సరాల నుంచి దుంకంది మత్తడి దుంకుతూ ఉన్నది. మరి ఎప్పటిలాగా ఈ సంవత్సరం కూడా అమ్మవారు ఆయురాగ్యాలతో చల్లగా ఉంచుకొని మరి చెరువు నింపాలని ప్రజలందరూ కోరుకొని తీర్థప్రసాదాలు తీసుకున్నారు. మరి అమ్మవారు కంపల్సరీ కూడా మాకు ఆ నమ్మకం ఉన్నది. ఈసారి కూడా చెరువు నిండి మత్తడి దుంకుతుందని మరి ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ పనులు కూడా కొద్ది రోజుల్లో మాట్లాడేసి ఈ యొక్క ఆ గుళ్ళ ఆలయానికి కానీ మరి గ్రామ అభివృద్ధి కోసం కానీ సహకరిస్తున్నటువంటి అన్ని కుల సంఘాలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాం. జై ఊరడమ్మ. గద్వాల పట్టణంలోని 12వ వార్డులో మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్ శుక్రవారం ఉదయం పర్యటించారు. సందర్భంగా వార్డులోని మురుగు కాలువలను, రోడ్లు, విద్యుత్ స్తంభాలను పరిశీలించారు. మురుగు కాలువలలో ఉన్న మురుగును వెంటనే శుభ్రపరిచేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. మురుగు కాలువలలో ప్రజలు ప్లాస్టిక్ కవర్లు వేయరాదని సూచించారు. ఇంకొకటి అక్కడ హాస్టల్ వరకు రావాలి. ఏదో బాగుంటుందని చెప్పలే ఇప్పుడు చూడు ఇప్పుడు అసలు లేకపోయింది మా ఆయన చెప్పే ఇంటికి పిచ్చితోటి స్థలం ఉండనే పార్కు అది ఏమైందంటే పడగొట్టినారు. అప్పుడు లెట్రిన్లు ఉండకూడదు, చేయకూడదని గవర్నమెంట్ పడగొట్టినాక ఇప్పుడు ఇండ్లు లేని వాళ్ళకి ఇస్తామని చెప్తే గేర్లో ఉండి అందరు ఏమన్నారు, ఇది ఇండ్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందరికి కావాలని అడుగుతారని ఇది పార్క్ చేయాలి, ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి స్థలం లేదు, పార్క్ కావాలని చెప్పినారు. ఇప్పుడు పార్క్ చేస్తామని కొన్ని సంవత్సరాలు అయింది, కనీసం ఒక 5-6 సంవత్సరాలు అవుతుంటుంది. చేస్తామని ఇంతవరకు ఎవరు చేయలేదు ఇంతవరే. చేయకుంటే ఏమైందంటే ఇది గవర్నమెంట్ స్థలం అని అడిగితే కూడా దౌర్జన్యం చేస్తున్నారు, కొడుతున్నారనమాట. ఇది మా స్థలం పక్కన ఉంది, మాకు సంబంధం అవుతుంది, నువ్వెవరు అడగడానికి కానీ మా ఆయన అడిగినందుకు మా ఆయన మీద కొట్టినారు, మమ్మల్ని కొట్టినారు. ఇప్పుడు ఎక్కడ స్థలం పార్క్ అదే వస్తుంది, అదే ఇక్కడ చేస్తామని చెప్పి ఇప్పుడు కొన్ని సంవత్సరాలు ఇంతవరకు దానికి అద్దు అనేది పెడతలేరు. ఇప్పుడు చైర్మన్ వచ్చిండు ఏమన్నా, చైర్మన్ సార్ వచ్చినప్పుడు ఏమన్నారు, ఇప్పుడైతే పార్క్ కానీ టైం పడుతుందమ్మా, కనీసం టైం పడుతుంది అంటున్నారు. ఇప్పుడు మాది అని గొడవ పడుతున్నారు, దానికంటూ ఒక హద్దు పెట్టేయండి అని చెప్పినాము. చేస్తారనే తెలియదు మాకు. ఇక్కడ నుంచి అక్కడ వరకు అదే నేను చెప్తున్నా కదా, ఈ నెలలో వచ్చే నెలలో ఫస్ట్ రేషన్ కార్డులు ఇస్తాం. రేషన్ కార్డు ఏమంటే చదువుకు కూడా అటెండ్మెంట్ చేసినారు సార్, రేషన్ ఉంటేనే గుర్తింపు. అందుకొరకే ఫస్ట్ గవర్నమెంట్ ఏం చెప్తారు, రేషన్ కార్డు ఇస్తాము అని చెప్తున్నారు. నెల ఇస్తారా, వచ్చే నెల ఇస్తారా తెలుసు. అదే మాకు కన్ఫర్మ్ రేషన్ కార్డు ఇస్తారు. హనుమంతు నీకు ఏం అర్థమవుతుంది? కొంచెం ఊగా ఉండవు, కొంచెం నిలబడి మేము ఆడిపోతాం. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మంగపురం తండా గ్రామానికి చెందిన వీరన్న నాయక్ మరో 2 వ్యక్తులు కలిసి ఈజీ మనీ అనే పేరుతో ఆన్లైన్ ద్వారా మండలంలో ప్రజల నుండి 9 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన మాయగాడు. ఈజీ
ఈజీ మనీ పేరుతో ప్రజలు మోసపోవద్దని, ఇలాంటి వారి పట్ల ప్రజలు అలర్ట్ గా ఉండాలని కోరుతున్న నేలకొండపల్లి ఎస్ఐ నాగరాజు. అందరికి నమస్కారం. తేదీ ఈ మధ్యలో ఇటీవల మానకొండ రామారావు గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మా పిఎస్లో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి పిఎస్లో 420 ఐటీ సెక్షన్స్ అండ్ ఏపీ డిపాజిటర్స్ కింద కేసు నమోదు చేయబడ్డది. దీంట్లో ఈజీ మనీ పద్ధతుల్లో మంగాపురం తండాకు చెందిన ఒక వ్యక్తి మరియు హైదరాబాద్ చెందిన 2 వ్యక్తుల సహాయంతో ఒక వెబ్ లింక్లో అప్లికేషన్ ప్రోగ్రామ్ తయారు చేసి దాన్ని వాట్సాప్ గ్రూప్గా క్రియేట్ చేసి దాన్ని అందరికీ సర్క్యులేట్ చేస్తూ దానికి అమాయక ప్రజలకు ఈజీ మనీ సపోజ్ 1000 రూపీస్ పెట్టుబడి పెడితే 200 డేస్లో 2000 పేమెంట్ అవుతుందని చెప్పి నమ్మించి, మరియు దాంట్లో ఎవరైతే ఫస్ట్ జాయిన్ అవుతారో వాళ్ళు తర్వాత వాళ్ళకు జాయిన్ చేపిస్తే వాళ్ళకి కమిషన్ వస్తుందని చెప్పి ఇట్లా మోసపూరిత మాటలు చెప్పి సుమారు 900 చిల్లర అమాయక ప్రజలను చేర్చుకొని దాని ద్వారా సుమారు 9 కోట్ల సంబంధించి అమౌంట్ను తీసుకున్నారు. దాని మీద కొంతమంది ముందు వ్యక్తులకు అమాయక ప్రజలకు చెల్లించి ఎక్కువ మొత్తంలో వెనుకాల చేరిన వారిని అందరినీ డబ్బులు ఇవ్వకుండా మోసం చేసినారు. ఈ విషయంలో సిఐ గారు ఉస్మాన్ సిఐ గారు ఈ కేసు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి 3 అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. దాని మీద ఇంకా దర్యాప్తు పురోగతిలో ఉంది. ఇంకా ఫర్దర్ దాని గురించి ఎవిడెన్స్ పూర్తి దర్యాప్తు అవసరం ఉండదు, అది సిఐ గారు చేస్తున్నారు. అలాగే మా పోలీస్ శాఖ తరఫున, మా కొండపల్లి పోలీస్ శాఖ తరఫున అమాయక ప్రజలకు కానీ పబ్లిక్ కానీ చెప్పేది ఏంటంటే పదే సైబర్ అవేర్నెస్ కార్యక్రమాలు కూడా ఏర్పరుస్తున్నాం. మా డీజీపీ గారు ఖమ్మం కమిషనర్ ఆధ్వర్యంలో ఆన్లైన్లో, తర్వాత రోడ్ల మీద, కూడల్లో, గ్రామీణ ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా సైబర్ అవేర్నెస్ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. అయినా కూడా ఇట్లాంటి మోసపూరిత మాటలు నమ్మి ఈజీ మనీ అంటే తొందరగా మనీ వస్తుందని చెప్పి నమ్మి ఇట్లాంటి స్కీమ్లలో పెట్టుబడి పెడుతున్నారు. దయచేసి ఇట్లాంటి వాటికి నమ్మొద్దు, ఇట్లాంటి కార్యక్రమాలకు దూరం ఉండాలి. ఈజీ మనీ ఎప్పుడు క్షేమం కాదు, ఎప్పుడు ఎవరికి రాదు ఈజీగా. కాబట్టి దయచేసి ఇట్లాంటి మోసపూరిత లింకులు కానీ, ఫ్రాడ్ సంబంధించిన స్కీమ్స్ కానీ, లేకపోతే ఎనీ వాటికి కానీ పోవద్దని, దాంట్లో పెట్టుబడులు పెట్టద్దని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ. నేడు కొండగట్టులో జ్యేష్ఠాభిషేకం. మాల్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో శుక్రవారం జ్యేష్ఠాభిషేకం నిర్వహించనున్నట్లు ఈవో చంద్రశేఖర్ తెలిపారు. శుక్రవారం ఉదయం స్వామివారికి సుగంధ ద్రవ్యాలు కలిపిన 108 కలశాలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించి పూజలు చేయనున్నట్లు చెప్పారు. ప్రతి సంవత్సరం గ్రీష్మ ఋతువులో వేసవి తాపం తగ్గి వర్షాలు సమృద్ధిగా కురవాలని స్వామివారికి జ్యేష్ఠాభిషేకం చేస్తామని అర్చకులు కపీందర్ పేర్కొన్నారు. అర్హులైన పేద ప్రజలందరికీ రేషన్ కార్డు అందాలన్నదే న్యూ ఇండియా పార్టీ ఉద్దేశమని న్యూ ఇండియా పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు వేముల అశోక్ జేవీరాజు తెలిపారు. అర్హులైన పేద మధ్యతరగతి వర్గాలకు రేషన్ కార్డు ఇవ్వాలని న్యూ ఇండియా పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఒకరోజు నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ మేరకు పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు వేముల అశోక్ నాయకులు ముందుగా గాంధీ చౌరస్తాలోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం దీక్ష శిబిరంలో న్యూ ఇండియా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జేవీరాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులతో కలిసి నిరాహార దీక్షలో కూర్చున్నారు. సందర్భంగా వేముల అశోక్ మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 15 లక్షల మంది రేషన్ కార్డులు లేనివారు ఉన్నారని, అర్హులైన వారందరికీ రేషన్ కార్డు అందాలన్నది మా సంకల్పమని అన్నారు.
చేయడం జరిగింది. లక్ష్మీనారాయణ గారు పూలమాల వేసి దీక్షలో కూర్చోవడం జరుగుతుంది. రాష్ట్రంలో దాదాపు 15 లక్షల కుటుంబాలకి రేషన్ కార్డు లేవు. రేషన్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వంపై రేషన్ కార్డు అందాలి, 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 అందాలి. జై ఇండియా పార్టీ, జై ఇండియా పార్టీ, జై ఇండియా పార్టీ, జై ఇండియా పార్టీ. ప్రజా సంఘాల ఐక్యత, ప్రజా సంఘాలు చెప్పిన ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. ప్రజా సంఘాల ఐక్యత, రేషన్ కార్డు వెంటనే ఇవ్వాలి. పేదవాళ్ళు రేషన్ ఇవ్వకుంటే ఉద్యమాన్ని కొనసాగిస్తాం. రేషన్ కార్డు మంజూరు చేయాలి, మంజూరు చేయాలి, మంజూరు చేయాలి, రేషన్ కార్డు మంజూరు చేయాలి, మంజూరు చేయాలి, మంజూరు చేయాలి, రేషన్ కార్డు మంజూరు చేయాలి, మంజూరు చేయాలి, మంజూరు చేయాలి, రేషన్ కార్డు మంజూరు చేయాలి, వెంటనే రేషన్ కార్డు ఇవ్వాలి, ఇవ్వాలి. ఈరోజు గోదావరి కని నడుబొడ్డున న్యూ ఇండియా పార్టీ నిరాహార దీక్ష చేయుతున్నది. రాష్ట్ర ప్రజలకి దాదాపు 15 లక్షల ప్రజలు మరి రేషన్ కార్డు లేకుండా వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు అందజేయాలి. ఇవాళ కనీసం 3 పూటల భోజనం పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. మరి వాళ్ళ రేషన్ కార్డు లేకపోతే వారికి రూపాయికి కిలో బియ్యం అందదు, అలాగే ఆరోగ్యశ్రీ అందదు. ఇలా ఎన్నో ప్రభుత్వ పథకాలు అందని పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో దాపురించింది. మరి గతంలో 10 సంవత్సరాలుగా ఏలినటువంటి ప్రభుత్వం సకల జనుల సర్వే అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టి అర్హులకి అన్ని రకాల స్కీములు అందిస్తామని చెప్పి అక్కడ ఒక పెద్ద సర్వే పెట్టారు. కానీ ఆ రోజు రద్దు చేసినటువంటి రేషన్ కార్డులు మళ్ళీ ఈ రోజు వరకు ఏ ఒక్కరు కూడా ఒక్క కార్డు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. మరి ప్రతిపక్షంలో ఉన్న ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మేము రాగానే ప్రతి ప్రజకి ప్రభుత్వ పథకాలు వినియోగించుకునేలాగా రేషన్ కార్డులు ఇస్తామని చెప్పడం జరిగింది. మరి ఇప్పటి వరకైతే ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. ఈరోజు ఈ దీక్ష సందర్భంగా ఈ దీక్ష ద్వారా ఈ నిరసన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం ఏంటంటే రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి కుటుంబాలు మరి పేద కుటుంబాలు దాదాపు 15 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఈ 15 లక్షల కుటుంబాలకి 3 పూటల అన్నం పెట్టడం కోసమైనా మీరు రేషన్ కార్డులు అందజేయాలని, అలాగే వాళ్ళ ఆరోగ్యాలు మరి హాస్పిటల్లో చూపించుకోవడం కోసం ఆరోగ్యశ్రీ పథకం అయితేంది, మరి ఇంకా వేరే పథకాలు అయితేంది, ఇవన్నీ వినియోగించుకునేలాగా ప్రతి ప్రజకి అవకాశాన్ని కల్పించాలని చెప్పి వెంటనే యుద్ధ ప్రతిపాదికన రేషన్ కార్డులు ప్రతి ప్రజకి అందజేయాలని, ఇది ఒక మినిమం నీడ్స్గా గుర్తించాలని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి మేము గుర్తు చేయడం జరుగుతూ ఉంది ఈ దీక్ష ద్వారా. దీనికోసం న్యూ ఇండియా పార్టీ మరి మీరు కార్డ్స్ ఇచ్చేంతవరకు రకరకాల రూపాలలో ఆందోళనలు చేపట్టడానికి సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. జై న్యూ ఇండియా పార్టీ, జై జై న్యూ ఇండియా పార్టీ. న్యూ ఇండియా పార్టీ ఆధ్వర్యంలో ఇతర పార్టీలు కూడా కలిసి వస్తున్న సందర్భంలో వారి సహకారంతో ఈరోజు రేషన్ కార్డుల కోసం న్యూ ఇండియా పార్టీ ఒకరోజు దీక్ష కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. మన రాష్ట్రంలో ఈరోజు తినడానికి తిండి లేకుండా కొన్ని లక్షలాది కుటుంబాలు ఈరోజు అహో రామచంద్ర అంటూ ఆకలికి అలమటిస్తున్న సందర్భంలో వారి ఆకలి కేకలు చూడలేక న్యూ ఇండియా పార్టీ వారి కోసం ఈరోజు మేము కూడా అన్న ఆహారాలు మాని ఒకరోజు నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. గతంలో ఎన్నో దీక్షలు చేసిన చరిత్ర న్యూ ఇండియా పార్టీకి ఉన్నది. ఈరోజు 100 పడకల హాస్పిటల్ కోసం 90 రోజులు దీక్ష చేయడం జరిగింది. అదేవిధంగా ఉపాధి హామీ పథకం కోసం కొన్ని నెలల తరబడి దీక్ష చేయడం జరిగింది. మెడికల్ కాలేజీ కోసం దీక్ష చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నో రకాల దీక్షలు చేసి ఆ యొక్క సంస్థలు సాధించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ యొక్క రాష్ట్ర స్థాయి సమస్య ఏదైతే ఉందో రేషన్ కార్డులు లేని కుటుంబాలు
ఈరోజు ఎవరిని ఏమి అడగాలో, ఎవరు పట్టించుకుంటారో ఎవరు పట్టించుకోరో అని అలమటిస్తున్న సందర్భంలో వారందరి తరఫున న్యూ ఇండియా పార్టీ మా కార్యకర్తలు, మా మహిళామూర్తులు వారంతా వారి తల్లి పాత్ర పోషిస్తూ, తండ్రి పాత్ర పోషిస్తూ వారికి వారి పిల్లలకు, వారి తల్లిదండ్రులకు రేపు ఒక పూట అన్నం కోసమో, రేషన్ బియ్యం కోసమో, ఆరోగ్యశ్రీ కోసమో, వివిధ పథకాల కోసమో వారికి సహాయకంగా ఉండాలని చెప్పి ఈరోజు నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది. మరి ఇట్టి దీక్షను ఏదో చిన్నగా చేస్తున్నారు, వీళ్ళతోటి ఏమవుతుంది అని చెప్పి ప్రభుత్వం అశ్రద్ధ చేయకుండా, పట్టించుకోకుండా ఉండవద్దని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని మనవి చేస్తూ వెంటనే నియమేషాలు లెక్క పెట్టకుండా వెంటనే రాష్ట్రంలో ఎవరికైతే రేషన్ కార్డు లేదో వారందరికీ రేషన్ కార్డు ఇచ్చి ప్రభుత్వ పథకాలన్నీ వర్తింపజేయాలని చెప్పి న్యూ ఇండియా పార్టీ మరియు మా మహిళామూర్తులందరి తరఫున, వివిధ రాజకీయ పక్షాల తరఫున, వివిధ సంస్థల తరఫున, మేధావులు, విద్యావంతులు అందరి తరఫున ప్రభుత్వాన్ని వేడుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. న్యూ ఇండియా పార్టీ అన్నం లేని వాళ్ళకి అన్నం అడగడం తప్పు కాదు. అందులో దురదృష్టకరం ఏంటంటే 77 సంవత్సరాల స్వాతంత్రంలో కూడా ఇంకా రేషన్ కార్డు అడుక్కునే దౌర్భాగ్య పరిస్థితి భారతదేశంలో ఉన్నది. ఇంకా ఇది నిజంగా ఈ భారత పాలకుల దుర్మార్గమైన పాలన తప్ప ఇంకోటి కాదు. కనీసం వాళ్ళకు అన్నం పెట్టవలసి కార్డు ఇవ్వవలసిన అవసరం అయితే భారత పాలకులకు ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి, వెంటనే ఇవ్వాలని మా తెలంగాణ రైతు సమస్యల సాధన దీన్ని గట్టిగానే చెప్తుంది. వీళ్ళతో ఎప్పటికైనా మేము పాల్గొంటాం. ఎందుకంటే వాళ్ళకి అవసరం, ఎందుకంటే ఆకలి కాకుండా చూడవలసిన మన రాజ్యాంగం రాసుకున్నాం, కూడు గుడ్డ ఇల్లు అని రాసుకున్నాం. ఏదీ లేదు ఈ రాజ్యంలో, ఏది లేదు. కనీసం రేషన్ కార్డు అని వెంటనే ఇస్తారని వాళ్లకు నిజంగా కనువిప్పు కావాలి. ఇటువంటి దీక్షలు లేకుండా ఏంటి ఇవాళ తెల్లారొచ్చి పలాని కాడ దీక్ష జరిగిందంటే దేనికోసం జరిగింది, ఎందుకోసం జరిగింది, ఇది మానవులకు సంబంధించిందా లేకుండా వాళ్ళకు రాజకీయాలకు సంబంధించిందా ఆలోచించవలసింది. ఇంతకుముందు ప్రతిపక్ష వాళ్ళు ఏదన్నా మాట్లాడితే, ప్రజా సంఘాలు ఏదన్నా మాట్లాడితే సంపూర్ణంగా ఆలోచించేవాళ్ళు. ఇవాళ ఎవరు మాట్లాడినా అది ఒక చెత్తగుండిలో పోతుంది. ఏ పిటిషన్ ఇచ్చిన కలెక్టర్లు కూడా ఒక రాజకీయ నాయకులు అనుకూలంగా, ఏ రాజకీయ నాయకులు అయితే ఆ రాజకీయాలకు అనుకూలంగా చేస్తున్నారు. అలాంటి పద్ధతి పోవాలి. ఎక్కడి నుంచి అయితే వసూలు చేస్తుండ్రో ప్రజలకు పంపకం జరగడం లేదు. ఈ రేషన్ కార్డు ఇవ్వడం అయితే తప్పు కాదు, తొందరగా ఇవ్వాలి. ఇంత అన్నం పెట్టడం అయితే తప్పు కాదు. ఈ రాజ్యంలో నిజంగా మీరు అమృతంతో తాగినా కానీ కనీసం మేము తెల్లన్నమన్న 4 ముక్కలు తినాలని ఈ జనాలు మనం డిమాండ్ చేయడం ఒక తప్పు కాదు. మీరు వెంటనే పరిష్కరించకుండా మాత్రము మేమైతే తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి ఇదైతే మేము సపోర్ట్ చేస్తాము. తప్పకుండా తీవ్ర స్థాయిలో కూడా చేయవలసిన అవసరం ఉన్నది. ఒక 2-3 దీక్షలు పెట్టాక రాష్ట్రంలో కూడా చేయవలసి వచ్చింది. బుద్ధిజీవులు అంటే వాళ్ళు ఇంట్లో కూర్చోకండి, రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఇంట్లో కూర్చోకండి, మీరు సపోర్ట్ చేయండి. మొన్నటిదాకా కూడా మీరు 8 గంటల పని దినం ఎక్కడో కొట్లాడితే కూడా మీరు ఇంటికాడే లెక్కలు వేసుకోకండి, బయట గదలండి. మనం అందరం కూడా ఒక సమాజంలో మనం ఉన్నాం కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కనువిప్పు చేసి మనం అందరం కదిలి ఎక్కడైతే ఏ పాలకుడు ఉంటాడో వాళ్ళకి గుర్తు చేయవలసిన అవసరం ఉన్నది, మనం నొల్లి చేయవలసిన అవసరం ఉన్నది. సంఘర్షణ లేకుండా ఏదైతే పరిష్కారం లేదు, సంఘర్షించాలి. మనం అందరం కలిసి అడగాల కూడా. ఉద్యమం లేకుండా ఇప్పటి వరకు ఏది కాలే భారతదేశంలో. భారతదేశాన్ని మనం ఒక స్థాయి ప్రజా సంఘాలందరూ కలిసి ముందుకు సాగాలని మా తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి గట్టిగా చెప్తుంది. కేంద్ర బీజేపీ ప్రభుత్వం బొగ్గు గనుల వేలంపాటను ఆపి సింగరేణికి నేరుగా కేటాయించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం రామాచారి డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం గోదావరికని మెయిన్ చౌరస్తాలో ప్లకార్డ్స్ తో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏదైతే మోడీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టాలని ఏది ఆలోచన ఉన్నదో దాన్ని వెంటనే మా తెలంగాణలో మొత్తం బొగ్గు రంగాన్ని ప్రైవేటీకరణ చేయడానికి వేలంపాటు నిర్వహించడానికి తయారైంది. అందులో భాగంగా ఏది తెలంగాణ నుంచి బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇచ్చినందుకు గాను తెలంగాణ ప్రజలకు బహుమతిగా తెలంగాణ ఉండే కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు ఇచ్చినందుకు కూడా మా తెలంగాణ ప్రభుత్వానికి మొత్తం బహుమతిగా ఈరోజు సింగరేణి సంస్థని ప్రైవేటు వ్యక్తులకు కట్టుబడడానికి చేస్తూ ఉన్నది. ఇదంతా దుర్మార్గమైన విషయం. మొత్తం కార్మికులు ప్రజలు ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఈ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే ప్రయత్నంలో ఇలా ముందుకెళ్తా ఉన్నది బీజేపీ ప్రభుత్వం. దీన్ని ప్రజలు కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా కానీ ముందుకెళ్తున్నది. సింగరేణి యాజమాన్యానికి బొగ్గు గనులు ప్రైవేట్ అప్పచెప్పని చెప్పి ఈరోజు సింగరేణి వ్యాప్తంగా కార్మికులు ప్రజలు తెలంగాణ వ్యాప్తంగా కూడా కోరుకుంటున్నారు. అలా కాకుండా మొత్తం ప్రజల్ని కార్మికుల్ని ఆకాంక్షల్ని పక్కన పెట్టి ఈ సంపదని మొత్తం అప్పచెప్పడానికి సిద్ధమైంది. దీన్ని మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ప్రజానీక కార్మికులు తీవ్రంగా వ్యతిరేకించాలని చెప్పి ఈ బొగ్గు ప్రైవేటీకరణ వేలంపాటు నిలిపేయాలని చెప్పి
రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సిపిఎం పార్టీ ధర్నాలు పిలుపునిచ్చింది. అందులో భాగంగా పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు గోదావరిలో ఈ ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం పిలికాడికి వేసి ఇండియని పుట్టుకొని కొత్త బొగ్గు బావులన్నింటినీ కూడా ఏదైతే ఈ సింగరేణి యాజమానికి అప్పయ్యని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఏదైతే మోడీ ప్రభుత్వం ఈ దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టాలని ఏది ఆలోచన ఉన్నదో దాన్ని వెంటనే మన తెలంగాణలో మొత్తం బొగ్గు రంగాన్ని ప్రైవేటీకరణ చేయడానికి వేలంపాటు నిర్వహించడానికి తయారైంది. అందులో భాగంగా ఏది తెలంగాణ నుంచి బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇచ్చినందుకు గాను తెలంగాణ ప్రజలకు బహుమతిగా తెలంగాణ ఉండే కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు ఇచ్చినందుకు కూడా మన తెలంగాణ ప్రభుత్వానికి మొత్తం బహుమతిగా ఈరోజు సింగరేణి సంస్థని ప్రైవేటు వ్యక్తులు కట్టుబడడానికి చేస్తూ ఉన్నది. ఇదంతా దుర్మార్గమైన విషయం. మొత్తం కార్మికులు ప్రజలు ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఈ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే ప్రయత్నంలో ఇలా ముందుకెళ్తా ఉన్నది బీజేపీ ప్రభుత్వం. దీన్ని ప్రజలు కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా కానీ ముందుకెళ్తున్నది. సింగరేణి యాజమాన్యానికి బొగ్గు పిల్లలు ప్రైవేట్ అప్పయ్యని చెప్పి ఈరోజు సింగరేణి వ్యాప్తంగా కార్మికులు ప్రజలు తెలంగాణ వ్యాప్తంగా కూడా కోరుకుంటున్నారు. అలా కాకుండా మొత్తం ప్రజల్ని కార్మికుల్ని ఆకాంక్షల్ని పక్కన పెట్టి ఈ సంపదని మొత్తం అప్పయ్యడానికి సిద్ధమైంది. దీన్ని మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ప్రజానీక కార్మికులు తీవ్రంగా వ్యతిరేకించాలని చెప్పి ఈ బొగ్గు ప్రైవేటీకరణ వేలంపాటు నిలిపేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సిపిఎం పార్టీ ధర్నాలు పిలుపునిచ్చింది. అందులో భాగంగా పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు గోదావరిలో ఈ ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం పిలికాడికి వేసి ఇండియని పుట్టుకొని కొత్త బొగ్గు బావులన్నింటినీ కూడా ఏదైతే ఈ సింగరేణి యాజమానికి అప్పయ్యని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. గత 5 సంవత్సరాలుగా ప్రజల సమస్యలను పరిష్కరించడంలో జిల్లా పరిషత్ పాలకవర్గం అధికారులు సమన్వయంతో కలిసి పనిచేశామని చివరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో జడ్పీ చైర్మన్ పుట్టమధుకర్ వెల్లడించారు. జిల్లా పరిషత్ పదవీకాలం జూలై 4న ముగియనుండటంతో ఎన్టీపీసీ మిలీనియం హాల్లో శుక్రవారం జిల్లా పరిషత్ చివరి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. 1,85,000 మంది వస్తారు, 1,45,000 మంది వస్తారు. అంటే కేసీఆర్ గారి మంచి ఉద్దేశాన్ని అసలు అపార్థం చేసి కేసీఆర్ గారు రైతుల మీద ఉన్నటువంటి ప్రేమ, కేసీఆర్ గారు రైతీ రాజ్యం అని ఏదైతే నినాదం తీసుకున్నాడో రైతుతోటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ఆశించిండో అంత గొప్ప ఆశయాన్ని తూట్లు పడిసి ఇప్పటి వరకు రైతు బీమాకు నిబంధనలు రాలేదు, రుణమాఫీకి రాలేదు, రైతు భరోసాకు రాలేదు, కౌలు రైతుకు రాలేదు, తర్వాత ఇంకోటి 500 రూపాయల బోనస్కు రాలేదు. 7 నెలలు అయిపోయింది. నిజంగా 3 నెలల కాలంలో ఎన్నికల సమయంలో కూడా ఇప్పటికే లెక్కలు వచ్చి ఉండాలి. ఇప్పుడు వాళ్ళు విధి విధానాలకు కమిటీ సబ్ కమిటీ, దాని కమిటీ పెడదాకే వాళ్ళు ప్రభుత్వం రాకముందే మాకు అన్ని తెలుసు అన్నారు. సో రైతులను ఈ విధంగా కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని అన్నిట్లలో బదనాలు చేసిన దానికి ఇది చాలు మనకు సాక్ష్యం. 5 ఎకరాల పైబడిన 2% ఉన్నారు, 5 ఎకరాల వరకు ఉన్న 99% ఉన్నారు. ఇది సమాజానికి తెలవాలి. పంట చేతులకు వచ్చే సమయంలో వరగల్ల వానతోటి అది కూడా మిగులుతలేదు. ఆ లాస్ట్ మినిట్ అయితే మొత్తం అవుట్ అయిపోతారు. సరే డిజిటల్ క్రాప్ బుకింగ్ ఇన్సూరెన్స్ కడతామంటే ఏ ఎకరం ఆ ఎకరంకి వస్తుంది ఇన్సూరెన్స్, అంతే కదా. క్రాప్ బుకింగ్ అందరూ పంటలు వేసిన తర్వాత క్రాప్ బుకింగ్ వస్తుంది. క్రాప్ బుకింగ్ మీదకి ఇన్సూరెన్స్ అది జూలై తర్వాత వస్తుంది క్రాప్ ఇన్సూరెన్స్. సమావేశానికి అధ్యక్షత వహించిన గౌరవ చైర్మన్ గారికి మరియు ఎంపీఓ గారికి, ఈ సమావేశంలో పాల్గొన్న జడ్పీటీసీ ఎంపీసీ సభ్యులకు, ఆయా శాఖల అధికారులకు హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా పెద్దపల్లిలో వచ్చేసి 356 ప్రాథమిక పాఠశాలలు, 83 ప్రాథమికోన్నత పాఠశాలలు, 104 వచ్చేసి హై స్కూల్స్, ఒక 10 కేజీబీ పాఠశాలలు, 7 మోడల్ స్కూల్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా మన ప్రభుత్వ తర్వాత కొన్ని రెసిడెన్షియల్ గురుకులాలు అట్లాంటివి ఉన్నాయి. అవన్నీ కూడా ఆయా వెల్ఫేర్ సొసైటీస్ ఆధ్వర్యంలో రన్ అవుతూ ఉంటాయి. జిల్లాలో ఉన్నటువంటి అధికారులందరికీ కూడా ఆయా పాఠశాలని మనం దత్తత టైప్ ఇచ్చి అందులో ఇన్స్పెక్షన్ వాళ్ళు స్కూల్లో మండల్ స్పెషల్ ఆఫీసర్స్ వెళ్ళినప్పుడు ఆయా స్కూల్ని విజిట్ చేసి అక్కడ లాంగ్ ఆబ్సెంట్ ఉన్నటువంటి పిల్లలకు 10th క్లాస్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పుకుంటూ మనం వాళ్ళకి మోటివేట్ చేయాలి.
ఎనిమిదో స్థానంలో రాష్ట్రంలో 8వ స్థానంలో ఉన్నాం సార్. 96.3% రిజల్ట్స్ లాస్ట్ ఇయర్ సాధించడం జరిగింది. తర్వాత మనకు వచ్చేసి ఈ అకాడమిక్ ఇయర్లో ఉచిత పాఠ్యపుస్తకాలు వచ్చేసి 3,14,880 పాఠ్యపుస్తకాలని మనం పంపిణీ చేసాము. అదేవిధంగా 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు 2,14,000 నోట్బుక్స్ని కూడా 330 నోట్బుక్స్ని కూడా ఆయా పాఠశాలలకు పంపిణీ చేశాం సార్. దాంతోపాటుగా యూనిఫామ్స్ వచ్చేసి 34,419 విద్యార్థులందరూ కూడా ఏకరూప దుస్తులు కూడా పంపిణీ చేయడం జరిగింది. అందులో ఫస్ట్ పేరు 12th రీఓపెన్ రోజు ఇచ్చాం సార్. తర్వాత సెకండ్ పేరు మెటీరియల్ కూడా వచ్చింది. అది కూడా ప్రాసెస్లో ఉంది. ఒక 1 వీక్లో అది కూడా స్కూల్ పాయింట్కి వెళ్ళిపోతుంది సార్. తర్వాత మధ్యాహ్న భోజనం వచ్చేసి మనకు గతంలో ఒక 1,000 రూపీస్ ఆనరోరియం ఉండేది. ఆ తర్వాత వాళ్ళకు ఒక 2,000 పెంచారు. సో ఈ ఆనరోరియం కూడా టోటల్ ఎటువంటి పెండింగ్స్ లేవు సార్. మనము అప్ టు మే వరకు టోటల్ అమౌంట్స్ వాళ్ళకు పెండింగ్ అంతా క్లియర్ అయిపోయింది సార్. సార్ పెయింటింగ్ వర్క్ కూడా ఇంప్రూవ్మెంట్లో ఉంది. ఇప్పుడు మన పెయింటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది సార్. దాంతోపాటుగా పెయింటింగ్ పూర్తయిన తర్వాత అన్ని పాఠశాలకు గ్రీన్ చాక్ బోర్డ్ ఫిట్ చేసుకుంటూ ఫర్నిచర్ కూడా సప్లై అవుతుంది సార్ మనవడి టైంలో. సో అదంతా వర్క్ కూడా ప్రోగ్రెస్లో ఉంది సార్. తర్వాత మన సమ్మర్లో మన ఎడ్యుకేషన్ క్యాంప్ రావద్దన్న ఉద్దేశంతో ఉండడం కోసము ఒక ప్రత్యేకమైనటువంటి క్యాంప్గా అందజేసి మీ అందరూ మా విద్యాలయంలో ఉండాలని పేర్కొంటూ వారిని సాధిస్తున్నటువంటి ఈ సన్మానానికి అందరూ ఒకసారి దండలతోటి మనము వారికి అభినందనలు తెలియజేయాలని కోరుకుంటూ జిల్లా పరిషత్ సిబ్బంది మరియు నిర్వహించి వారికి ఒక సాధన తదుపరి శ్రీ పి పద్మజ గారు ధర్మారం జడ్పీసీ గారు తదుపరి శ్రీ గంట రాములు గారు జడ్పీసీ గారిని సీఓ గారు శాలతో సత్కరించి మరియు మెమోతో మరియు జ్ఞాపకం అందజేయాల్సిందిగా కోరుతున్నాం. తదుపరి శ్రీ ఎం శారద గారు రామగిరి జడ్పీసీ, శ్రీ ఎండి సలముద్దీన్ గారు జడ్పీపీ కోఆపరేటివ్ ఆహ్వానిస్తున్నాం సార్. 5 సంవత్సరాల లోపల జిల్లా పరిషత్ తరఫున కొన్ని నిర్మించి ప్రతి గ్రామం లోపల మేము జిల్లా పరిషత్ సభ్యుడు మా గ్రామం లోపల 5 లక్షలు పెట్టిండు, ఒక డ్రైన్ కట్టిండు, ఒక రోడ్డు కూర్చొని అని ఒక మాకు మండలంలో ప్రజలకు ప్రతి గ్రామం లోపల ఉన్నది. కావున అక్కడ మేము ఆ ప్రజల గుర్తింపు పొందినాం. ఇక్కడ అధికారులు కూడా జిల్లా అధికారులు కూడా మేము గుర్తింపు పొంది అందరికీ మా జడ్పీటీసీలో కూడా అందరం కూడా మేము మా మంచి మీ మంచి చూసుకుని అందరూ కలిసిమెలిసి ఉన్నాం. కాబట్టి చివరి మీటింగ్లో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. జిల్లా ప్రజా పరిషత్ ముగింపు సభా కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ సభ్యులు, అధికారులు, పత్రికా విలేకరులు, మా చెప్పి సిబ్బంది అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మా అవ్వ నాకు జన్మనిస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ఇంత పెద్ద అవకాశాన్ని ఇచ్చింది. వారిద్దరిని కూడా గుర్తు చేసుకుంటూ నిజంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడము ఈ దేశంలోనే అత్యున్నత సభగా నేను ఈ సభను భావిస్తూ ఉంటా కూడా. దేశానికి దశ దిశ
చూపించేటువంటి పార్లమెంటు సభ్యులు, రాష్ట్రానికి దశాదిశ చూపించేటువంటి శాసనసభ్యులు కూడా ఈ సభలో కూర్చొని అనేక విషయాలను తెలుసుకొని విని స్థానికంగా ఎంపీటీసీ సభ్యుల నుంచి జిల్లా పరిషత్ మెంబర్లు తీసుకొచ్చేటువంటి అనేక విషయాలను క్రోడీకరించి దేశానికి దశాదిశ చూపిస్తూ ఉన్నటువంటి ఈ సభలో కూర్చునేటువంటి వాళ్ళు ఏ సభలో కూడా కూర్చోరు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మాత్రమే కూర్చుంటారు, పార్లమెంట్లో ఎంపీలు మాత్రమే కూర్చుంటారు. కానీ జిల్లా ప్రజా పరిషత్తులో అందరూ కూడా కూర్చుంటారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను నడిపించేటువంటి ఆఫీసర్లు కూర్చుంటారు. కేంద్ర ప్రభుత్వ చట్టాలను తయారు చేసే ఎంపీలు, ఈ విధంగా అందరూ కూర్చునే గొప్ప సభ. నిజంగా కూడా ఇంకా దీనికి అందరూ కోరుకుంటారు నిధులు కావాలని, కానీ నేను కోరుకుంటా విధులు కావాలని. ఇక్కడ విధులు ఎక్కువ ఉంటే ప్రజలకు ఎక్కువ సమస్యలు పరిష్కారం అయితే నేను ఎంపీపీగా స్థానికంగా చాలా సమస్యలకు పరిష్కారం చూపించగలిగాను. కనుక ఇప్పుడు ఏర్పడ్డ ప్రభుత్వం గాంధీ గారి ఆశయాలని చెప్పేటువంటి ప్రభుత్వం గ్రామ స్వరాజ్యం రావాలంటే స్థానిక సంస్థలు బలోపేతం కావాలని ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచించాలని కోరుకుంటూ, నిజంగా నేను నా తల్లిని చూడలేదు కానీ ఆమె దీవెనలతోటి అందరూ మీరు ఎవరు మొక్కుతారో తెలియదు కానీ నేను మాత్రం మా తల్లినే రోజు మొక్కుతాను. ఆమె విగ్రహానికి దండ వేసి బయటకు వస్తూ ఉంటారు. ఎంపీ అప్పుడు కూడా చాలా మంది నా కుర్చీ గుంజే ప్రయత్నం చేశారు. జడ్పీ చైర్మన్ అప్పుడు కూడా చేసే ప్రయత్నం చేశారు. అయినా మా తల్లి దీవెనలతోటి ఈ 5 సంవత్సరాలు మధ్యలో విడిచిపెట్టి వెళ్దామంటే పార్టీ అధ్యక్షులు పార్టీ కోసం ఉండాలని ఆదేశించినప్పుడు ఉండడం జరిగింది. 5 సంవత్సరాలు జడ్పీటీసీ సభ్యులు, గౌరవ ఎంపీపీలు, ముఖ్యంగా అధికారులు, మా సీఓ గారు చెప్పారు ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం భయపడ్డాను. దాంట్లో నా పేరు కూడా ఉంటుంది. నిజంగా చాలా మంది అధికారులు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అమ్మో అక్కడికి పోతున్నావు పుట్టమదున్నాడు జాగ్రత్త, వాడు రాక్షసుడు అని చెప్పే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు బయట. కానీ ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు నాకు ఇచ్చే సర్టిఫికెట్లు చూస్తే మా తల్లే గుర్తొస్తూ ఉంటుంది. నేను ఆమెను చూడలేదు కానీ ఆమె గురించి చెప్పంగా విన్నాను. ఆ చెప్పంగా విన్న మాటలే నన్ను ఎప్పటికి కూడా తట్టి నడిపిస్తూ ఉంటాయి. 99% అధికారులను కూడా ఎక్కడ కూడా అనవసరంగా ఏమి మాట అనలేదని నేను భావిస్తున్నా. ఒకవేళ అని ఉంటే మా రాములు గారు చెప్పినట్టుగా అది ప్రజల హితం కోసమే, ఈ ప్రాంత అభివృద్ధి కోసమైన విషయాన్ని మీరందరూ కూడా దయచేసి గమనించాలని మిమ్మల్ని కొడుతూ, ఒక మామూలు కుటుంబంలో పుట్టినటువంటి నేను 10 సంవత్సరాల అధికారంలో 5 సంవత్సరాలు జిల్లా అధికారిగా, జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా ఉండడం అనేది ప్రపంచ దేశాలలో భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని గొప్పగా చెప్తా ఉండడం అనడానికి నేను కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగానికి నిలువుటెత్తు సాక్ష్యంగా నిలబడ్డా అనే విషయాన్ని, రాజ్యాంగమే లేకపోతే నాలాంటి వాడు చాలా తక్కువ చదువు ఉన్నవాడిని, ఆర్థికంగా వెనుకబడి ఉన్నవాడిని ఇంత పెద్ద స్థాయిలో ఎదగడానికి కారణమే దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ, నిజంగా ఈ జిల్లా ప్రజా పరిషత్ ఇంకా గొప్పగా ముందుకు నడవాలని ఆకాంక్షిస్తూ, ఇక్కడ అనేక సమస్యల పరిష్కారానికి మరి కేంద్రంగా ఉండాలని ఆశిస్తూ, మాకు దాదాపు 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఉన్న వాళ్ళు, ఈ 5 సంవత్సరాలు జిల్లా పరిషత్ చైర్మన్గా
మీరున్నారు. మీరందరూ చాలా మా ప్రజల కోసం మా కోసం పనిచేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మా జిల్లా పరిషత్ సభ్యులు కూడా సహకరించినందుకు వారికి కూడా ఎంపీపీ అధ్యక్షులకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభ ఇంకా ముందు ముందు గొప్పగా సిఓ గారు చెప్పినట్టు రెండు ఉన్నాయి. ఒకటేమో ఆ రోజులలో జిల్లా పరిషత్ సభలకు రావాలంటే అనేక సమస్యలు ఉండేవి. కరెంటు సమస్య, నీళ్ల సమస్య, డబ్బు సమస్య అనేకం ఉండేది. కానీ వాళ్ళ అది తగ్గిపోవడం కావచ్చు, చిన్న జిల్లాలు ఏర్పడ సమస్యల్ని పరిష్కరించడం కోసం మరి ప్రజా సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళడం కోసం, అదే కాకుండా మరి స్థానిక ప్రభుత్వాలకు ఉన్నటువంటి అధికారాలను వినియోగిస్తూ ప్రజలకు సేవ చేయడం కోసం దాదాపుగా 20 సర్వసభ్య సమావేశాలను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి అందులో పాల్గొన్నటువంటి నా తోటి జెడ్పీటీసీ సభ్యులు, మండల పరిషత్ అధ్యక్షులు, జిల్లా స్థాయి అధికారులు, పాత్రికేయ మిత్రులందరూ మరి ఎంతో సహకరించి, అంటే మేము కొన్ని సందర్భాలలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బంది దృష్ట్యా కొంత ఎక్కువగా మనం మాట్లాడి ఉండొచ్చు. కానీ ఆ మాట్లాడిన ఏది కూడా మా స్వార్థానికో లేకపోతే మాకేమన్నా పర్సనల్గా తీసుకొని మాట్లాడింది ఏది కాదు. అంటే నాలాంటి వ్యక్తులమైతే గత 20-25 సంవత్సరాలుగా ప్రజాప్రతినిధిగానే స్థానిక ప్రభుత్వాలలో ప్రజాప్రతినిధిగా ఉన్నాం. దాదాపుగా అధికారులందరినీ కూడా ఒక కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా, ఒక స్నేహితుల కంటే ఎక్కువగా వారితో కలిసిమెలిసి పని చేస్తూనే మరి ప్రజా సమస్యల పరిష్కారం కొరకు కూడా మీతో చాలా సందర్భాలు మరి ఆ సమస్యను మీ దృష్టికి తీసుకొచ్చి కొంత డిమాండ్ చేయడం కావచ్చు, లేకపోతే మీతో పనిచేయించడం కోసం కొంత ఒత్తిడి చేయడం కోసం ఒత్తిడి చేయడం జరగవచ్చు. కానీ అందులో ఆ ప్రజా సమస్యలు పరిష్కారం కావడం వల్ల మొదటగా ఆ పని చేసిన మీకు, ఆ పని చేయించిన మాకు, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలకే మంచి పేరు వస్తుంది తప్ప అది ఎవరికి మరి నష్టమో కష్టమో జరిగే విషయం కాదు. చాలా సందర్భాలలో సరే ఏ అధికారి కూడా నాకు తెలిసి సరే అధికారాలు, ప్రభుత్వాలు, పార్టీలు ఏవైనా కూడా కొంత స్థానిక ప్రభుత్వాలని నిర్వీర్యం చేసినాయనే మాట వాస్తవం. కిందట సీఎం గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ఏమని 10th లో మెరిట్ వచ్చిన వాళ్ళకి ఫ్రీగా మేము ప్రైవేట్ కాలేజీలలో సీట్లు ఇప్పిస్తామని, దానికి ఒక కమిటీ చేస్తామని. ఆల్మోస్ట్ దాదాపుగా నాకు తెలిసి 100% పిల్లలందరూ కూడా కాలేజీలలో అడ్మిషన్లు తీసుకున్నారు, జాయిన్ అయిపోయారు. మరి ఇంకా కమిటీ ఎప్పుడు వేస్తారు, ఎప్పుడు వాళ్ళకి అవకాశం ఇస్తారు, ఒకటి సమాధానం చెప్పాలి. అలా ఇంకోటి ఇంతకుముందే జెడ్పీటీసీ గారు చెప్తా ఉన్నారు, మనం ప్రభుత్వ స్కూళ్ళల్లో స్ట్రెంత్ కోసం మనం తిరుగుతున్నాం, పేరెంట్స్ని మోటివేట్ చేస్తున్నాం, కానీ సోర్స్ ఉన్న దగ్గర దాన్ని కాపాడుకుంటలేదు. జేఆర్ఎం స్కూల్లో దాదాపుగా ఎవ్రీ ఇయర్ 500-600 స్ట్రెంత్ ఉంటుంది. దాదాపు 800-900 ఉంటే 300-400 తగ్గిపోయింది. అట్లనే రామగుండం జెడ్పీ స్కూల్లో కూడా అదే పరిస్థితి. అయితే ఏవైతే హాస్టల్స్ ఉన్నాయో పర్మనెంట్ బిల్డింగ్స్ మనం పెట్టుకోలేదు. జేఆర్ఎంలో దాదాపు 5 ఏళ్ల నుంచి నేను రిప్రజెంటేషన్ ఇస్తూనే ఉన్నా, ఎవరిని కలిసినా మాట్లాడుతూనే ఉన్నా, ఇప్పటి వరకు మనం పర్మనెంట్ బిల్డింగ్ కట్టుకోలేదు. అక్కడ చాలా స్ట్రెంత్ ఉంది, మంచి రిజల్ట్స్ ఉంటాయి, పిల్లలందరూ ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది ఆ స్కూల్కి రావడానికి. అట్లాంటి దగ్గర మనము పర్మనెంట్ గా హాస్టల్స్ నిర్మాణం చేసుకుంటే, అది గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ రెండు కూడా అవసరం. అక్కడ అవి నిర్మాణం చేసుకుంటే స్ట్రెంత్ ఇంకా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సేమ్ అట్లానే రామగుండం జెడ్పీ స్కూల్ కూడా బాయ్స్ హాస్టల్ లేక చాలా మంది పిల్లలు అక్కడ మంచి రిజల్ట్స్ ఉంటాయి. తర్వాత జేఆర్ఎం స్కూల్లో ఇవాళ మంచి ఎడ్యుకేషన్ ఉంది, అక్కడ మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఫిజికల్ యాక్టివిటీ లేదు, వాళ్ళకి గ్రౌండ్ లేదు. ఆ గ్రౌండ్ కోసం కూడా చాలా సార్లు అధికారులకు రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. వాళ్ళకి ఒక గ్రౌండ్ ని కనుక మనం అక్కడ ఏదైనా ప్లేస్ తీసుకొని అప్పగించినట్టు ఏంటంటే ఇంకా ఎంతో గొప్పగా అక్కడ పిల్లలలో మంచి నైపుణ్యత పెరుగుతుంది. కాబట్టి దీనిపై మీ దృష్టి సారించాలని కోరుతున్నాం. డాక్టర్లపై కింది స్థాయి అధికారుల పెత్తనం నశించాలని, అర్హత లేని వారితో ఫీడ్బ్యాక్ తీసుకోవడం మానుకోవాలని గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు శుక్రవారం ఆసుపత్రి ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ ఈ నెల 25న నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన జిల్లా కలెక్టర్ 45 రోజుల పాటు షెడ్యూల్ ప్రకటించి డాక్టర్స్ కంటే తక్కువ స్థాయి వారు విజిట్ చేయడాన్ని నిరసిస్తున్నామని అన్నారు.
ఇతర శాఖల అధికారుల పెత్తనం, డాక్టర్ల ఐక్యత, వైద్య సిబ్బంది ఐక్యత. హాస్పిటల్ కావాల్సిన మౌలిక వసతులు కల్పించాలి. హాస్పిటల్ కావాల్సిన మౌలిక వసతులు కల్పించాలి. డాక్టర్లకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించాలి. ఈ యొక్క పనితీరు కావచ్చు, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కానీ చేస్తారని ఒక 35 రోజుల రోస్టర్ తయారు చేసేసి, అంటే డాక్టర్ల కంటే తక్కువ డిజిగ్నేషన్ క్యాడర్ తక్కువ ఉన్న అధికారులను పోస్ట్ చేశారు. అంటే యాక్చువల్లీ ఇక్కడ మేమనేది ఏంటంటే ఒక ప్రోటోకాల్ పాటించకుండా, ఇప్పుడు ఒక జాయింట్ కలెక్టర్ వచ్చినా లేకపోతే కలెక్టర్ వచ్చినా మేము రెస్పాన్సిబుల్గా ఉంటాము. మాకు కూడా పైన ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళకు ఆర్ఎంఓ కానీ సూపరింటెండెంట్ కానీ ప్రొఫెసర్స్ కానీ, వీళ్ళ నుండి ఫీడ్బ్యాక్ తీసుకుంటే మంచిది. యాక్చువల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కానీ లేకపోతే హాస్పిటల్ ఏమేమి అవసరం ఉన్నాయో అవన్నీ మేము చెప్పగలుగుతాము. వాళ్ళు ఒకరోజు విజిట్ చేసి ఆ అధికారులు మాకంటే తక్కువ అధికారులు ప్రోటోకాల్ పాటించకుండా మమ్మల్ని పెత్తనం చలాయించడం అనేది మా వైద్య సిబ్బంది తరఫున మేము ఈ రామగుండం జనరల్ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజ్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది జరగకూడదు, ఇంకా ఏ మెడికల్ కాలేజ్లో కానీ ఏ జనరల్ హాస్పిటల్లో జరగకూడదని మేము ఈ విధంగా నిరసన వ్యక్తం చేయడానికి మేము బయటకు వచ్చాము. నల్గొండ జనరల్ హాస్పిటల్కు సపోర్ట్ చేస్తూ మా హాస్పిటల్ సిబ్బంది కూడా మేము చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కున్నప్పటికీ కూడా మా వైద్య సిబ్బంది హెల్ప్ చేస్తున్నాము. ఏదైనా ఫీడ్బ్యాక్ కావాలి అంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే మా అధికారులను అడగండి, మా పై అధికారులను అడగండి, ఆ ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా ఇన్స్పెక్షన్ చేయండి, ఏంటి జాయింట్ కలెక్టర్ కానీ కలెక్టర్ కానీ అంతకంటే తక్కువ అధికారాలు ఉన్న అధికారులను మమ్మల్ని తీసుకొచ్చి మమ్మల్ని అవమానించపరచొద్దు అండ్ మీరు అవమానపడొద్దని మేము వైద్య శాఖ తరఫున మా జనరల్ హాస్పిటల్ నుండి కోరుచున్నాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 100% గర్భిణీ స్త్రీల ANC రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని శ్రీరాంపూర్, కూనారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఆపరేషన్ థియేటర్, జనరల్ వార్డ్, లేబర్ రూమ్, ఫార్మసీ, ల్యాబొరేటరీలను పరిశీలించిన కలెక్టర్ ప్రజలకు అందుతున్న వివిధ సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. This month EDD is 12 crore. This month EDD is 10 crore. But 12 we have delivered. లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మగవా జోన్ చైర్పర్సన్ సోమారపు లావణ్య ఆధ్వర్యంలో మీల్స్ అండ్ వీల్స్ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు శుక్రవారం గోదావరికని బస్టాండ్ పరిసర ప్రాంతంలో 100 మందికి పైగా అన్నదాన వితరణ చేశారు. సందర్భంగా లావణ్య మాట్లాడుతూ లయన్స్ క్లబ్ చేపడుతున్న మీల్స్ అండ్ వీల్స్ 270వ రోజు దిగ్విజయంగా పూర్తి చేసుకుందని తెలిపారు. జై శ్రీరామ్. మరి మీల్స్ ఆన్ వీల్స్ లయన్స్ క్లబ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఒక సర్వీస్ ప్రోగ్రామ్ ని మరి ఈ రోజు రామగుండంలో 270 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకొని ప్రతిరోజు కూడా మరి అనాథలకు మరియు ఆప్తులకు మరి అన్నదాన కార్యక్రమాన్ని వీల్స్ ఆన్ మీల్స్ అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి దీని ద్వారా ఎంతో మంది అభాగ్యులకు కూడా రోజు కూడా కడుపు నిండా ఆహారం అనేది అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్క దాతలు కూడా ఎవరైనా పుట్టినరోజులున్నా కానీ మ్యారేజ్ డేస్ ఉన్నా కానీ మా లయన్స్ క్లబ్ రామగుండంని సంప్రదిస్తే మరి ఇలాంటి ప్రోగ్రామ్ మీకు కేవలం 3,000 రూపాయలతోనే ఒక 100 మంది 60 to 70 మందికి మీకు సంపూర్ణ భోజనం కూడా అందించే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి
ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క పుట్టినరోజులకు మరోసారి గమనించాలని తెలియజేస్తున్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం తరఫున మీల్స్ ఆన్ వీల్స్ ప్రోగ్రామ్ ని మీకు మీ యొక్క హస్తాలతోని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించే ఒక మంచి కార్యక్రమం కాబట్టి ఎక్కడ చేసిన అన్నిటికన్నా అన్ని దానాల కన్నా ఇది అన్నదానం ముఖ్యం కాబట్టి మీరు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ని మాకు సహకరించినట్లయితే మరి యొక్క సేవలు కూడా మేము వారికి అందించిన వాళ్ళం అవుతాం కాబట్టి లయన్స్ క్లబ్ సేవలు కూడా ఇంకా కూడా మెరుగుపడతాయి కాబట్టి మరోసారి కోరుకుంటున్నాను. మీల్స్ ఆన్ వీల్స్ అనే ప్రోగ్రామ్ ని లయన్స్ క్లబ్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ ని ఆదరించవలసిందిగా కోరుకుంటున్నాము. మరి ఈ రోజు ఇక్కడ బస్టాండ్ ఏరియాలో కూడా మరి దాదాపు 100 మందికి కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి సహకరిస్తున్నటువంటి దాతలకు మరి అందరు లయన్స్ క్లబ్ రామగుండం అలాగే మగువ అలాగే శ్రీకారం మరి ఇక్కడ ఉన్నటువంటి క్లబ్స్ అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. పెద్దవాడు ఏందా పటేల్ ఇచ్చి పట్టుకో ఇందా పట్టుకో ఆడో ఇంకా కాలిపోతున్నాడు తిన్నాక ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఒకే నినాదం ఒకే విధానం అవలంబిస్తున్న కాంగ్రెస్ పార్టీకి దేశ మాజీ ప్రధాని పివి నరసింహారావును అవమానపరిచిన చరిత్ర ఉందని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టమధుకర్ ఎద్దేవా చేశారు. మాజీ ప్రధాని బహుభాషా కోవిదుడు పివి నరసింహారావు జయంతిని పురస్కరించుకుని మంతని పట్టణంలోని పివి క్యాంప్స్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. రెండవ శాసనసభ్యుడు తెలంగాణ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా దక్షిణ భారతదేశం నుండి మొదటిసారి ప్రధానమంత్రిగా మంత్రిని పేరును
ప్రపంచవ్యాప్తంగా వినిపించినటువంటి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి బహుభాషా కోవిదులు, పెద్దలు, పూజ్యులు, కీర్తిశేషులు పివి నరసింహారావు గారి జయంతిని ఇవాళ జరుపుకోవడం, వారి కాంస్య విగ్రహానికి పూలమాలలు వేయడము మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావు గారిని కనీసం కూడా అంత్యక్రియలు కూడా చక్కగా చేయకుండా, ఆయన శవాన్ని పూర్తిగా కాలకుండా అవమానపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో పివి నరసింహారావు గారి సామాజిక వర్గం నుంచి పివి నరసింహారావు గారి పేరుతో ఎదిగినటువంటి స్థానిక శాసనసభ్యుని వాళ్ళ కుటుంబం ఆయన కనీసం చిత్రపటాన్ని కూడా ఇక్కడ చూపించకుండా అవమానపరిచినటువంటి చరిత్ర ఇవాళ ఉన్నటువంటి ఎమ్మెల్యే కుటుంబానికి ఉందనే విషయాన్ని ఈ సమాజానికి గుర్తు చేస్తూ, నా బాధ్యత ఈ నియోజకవర్గంలో అనేక మంది మహనీయులను చూపించాల్సిన బాధ్యతను ఇవాళ ఉన్న ఎమ్మెల్యే కావచ్చు, ఆయన తండ్రి కావచ్చు తీసుకోకపోగా ఈ మహనీయులను అవమానించినటువంటి చరిత్ర వెలికి తీసి వాళ్ళ పివి నరసింహారావు గారి విగ్రహాన్ని బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చిన నేను కాంస్య విగ్రహాన్ని పెట్టి గౌరవించినటువంటి చరిత్ర కాంగ్రెస్ ఏతరులకే ఉన్నదనే విషయాన్ని గమనించాలి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా గల్లీ నుంచి ఢిల్లీ వరకు, ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఒకే విధానమైన విధానంతో ఉన్నదనే విషయానికి ఇవాళ పివి నరసింహారావు గారి సాక్ష్యమని, ఒక్కడు గాంధీ కుటుంబేతర ప్రధానమంత్రి అయితే వాళ్ళు ఏ విధంగా అవమానపరిచిండ్రో మనం పివి నరసింహారావు ద్వారా చరిత్ర బాగా చదువుకోవాల్సిన అవసరం లేదు. పివి నరసింహారావు గారిని అగౌరవపరిచినటువంటి విషయాన్ని, బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరిచినటువంటి విధానాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. కనుక కాంగ్రెస్ పార్టీ అయితే వాళ్ళే ఉండాలి, ఇంకా వాళ్ళు తప్ప ఎవరు ఉండద్దనే ఒక నినాదంతో పోయింది. కనుక ఇవాళ పివి నరసింహారావు గారి పుణ్యాన ఈ దేశం ఈ విధంగా పరుగులెత్తుతూ ఉన్నదంటే, ఇవాళ మోదీ గారు కూడా గొప్పగా మేము 5వ స్థానం నుంచి 3వ స్థానానికి ఆర్థికంగా ఎదగబోతా ఉన్నామని చెప్తా ఉన్నాడంటే కారణం ఆ రోజు పివి నరసింహారావు గారు తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలు అనే విషయాన్ని మరి చెబుతూ వారికి నివాళులు అర్పించేటువంటి ఒక గొప్ప అవకాశం ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలవడం వలన, ప్రజలు ఆశించి నన్ను ఒకసారి ఎమ్మెల్యే చేయడం వలన ఇవాళ ఆయన చిత్రపటం ఇక్కడ కనబడతా ఉన్నదనే విషయాన్ని గుర్తు చేస్తూ, వారి జయంతిలో పాల్గొన్నటువంటి మా కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. జై తెలంగాణ, జోహార్ పివి నరసింహారావు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.